యూ ఆల్ మస్ట్ నో కదా, ఇమోషనల్ బాధకి ఫిజికల్ స్ట్రెంగ్త్కి స్టామినాకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. వెన్ యు ఆర్ ఇమోషనలీ డౌన్, వెన్ యు ఆర్ ఫీలింగ్ పెయిన్, వెన్ యు ఆర్ క్రయింగ్, వెన్నులో నుంచి నొప్పి రావడం, లేదా యూ డోంట్ ఫీల్ హంగ్రీ, లేదా కడుపులో నొప్పి రావడం, ఇవన్నీ ఎందుకు అవుతాయి అంటే మన బ్రెయిన్ కానీ మన ప్రతి సెల్ వింటుంది మనల్ని. వాట్ వీఆర్ ఫీలింగ్, హౌ వీఆర్ ఫీలింగ్ అనేది వింటా ఉంది. అయితే పీపుల్ హూ డీల్ విత్ దిస్ ఇమోషనల్ స్ట్రెస్ అండ్ ఇమోషనల్గా చాలా కష్టాలు పడ్డవాళ్ళు ఫిజికల్గా ఒక పాయింట్ వచ్చాక నంబ్ అయిపోతారు. అండ్ దట్ ఈస్ లైక్ ఇంకెన్ని కష్టాలు, కమాన్, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా, ఇంకెంత నన్ను ట్రై చేస్తావు, టెస్ట్ చేస్తావు అని డెస్టినీనే క్వశ్చన్ చేసే ఒక పాయింట్కి వెళ్ళిపోతారు కదా. ఆ స్టేజ్ ఇంకా పీక్ స్టేజ్. ఆ పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక ఫోటోషాప్ చేసిన వ్యక్తికి ఆ పోస్టర్లో ఉన్న మిస్టేక్స్ కనిపిస్తాయి. ఆ కాన్సెప్ట్ చదవడు, దాని బ్యూటీ ఎలా ఉంది, వాట్ మెసేజ్ ఇట్స్ కన్వేయింగ్, అవి చదవరు. రాదర్ దే విల్ సీ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద ఫోటోషాప్, ఆర్ ఇంకా అందులో ఏమైనా టెక్నికాలిటీస్ అర్థమవుతా ఉన్నట్టు. కష్టాలు బాగా పడ్డ వ్యక్తికి లైఫ్లో ఇంకా ఏ ట్విస్ట్ వచ్చినా సరే, ఓకే ఫైన్, వాట్ నెక్స్ట్, సో వాట్స్ దేర్ ఇన్ మై బకెట్ నెక్స్ట్, దీన్ని ఎలా డీల్ చేయొచ్చు, అండ్ డెస్టినీ ఎంత బ్యూటిఫుల్, ఎంత కర్వ్స్ ఉన్నాయి, ఈ కర్వ్ తర్వాత నెక్స్ట్ ఏ కర్వ్ వస్తుంది, ఆ కర్వ్ని నేను ఎలా తీసుకుంటా, ఓకే ఇప్పటివరకు ఇవి నేర్చుకున్నాను, నెక్స్ట్ కర్వ్లో ఇంకేం నేర్చుకుంటాను అనే స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత నథింగ్ కెన్ బీట్ యూ, నథింగ్ కెన్ టేక్ యువర్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ యూ. సో అక్కడికి వెళ్ళాలని కాదు, ఆ వెళ్తున్న జర్నీలో ట్రాన్సిషన్లో ఉన్న వాళ్ళు చాలా పెయిన్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా అయిపోయింది, ఇంకా ఒక్క అడుగు కూడా నేను వెయ్యలేను అనే రోజులు వస్తాయి కదా. ఆ రోజులో ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్గా రిలేట్ అవుతుంది. జస్ట్ మిమ్మల్ని మీరు మీ శక్తిని కూడగట్టుకుని మీ షాటర్డ్ బ్రోకెన్ పీసెస్ ఆఫ్ యువర్ హార్ట్ని మళ్ళీ మొత్తం కూడగట్టుకుని, నా జోలికి రావద్దు అంటారు కదా, ఆ జోలి ఎక్కడుందో నాకైతే తెలియదు, ఆ జోలిలో ఆ పీసెస్ అన్నీ వేసుకుని మళ్ళీ ఇంకో కష్టానికి రెడీ అవ్వండి చెప్తా. అయ్యి చూడండి, ఇక ఆ తర్వాత మిమ్మల్ని కొట్టేవాళ్లే లేరు. ద బ్యూటీ ఆఫ్ లైఫ్ దట్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ రియలైజ్ నథింగ్ కెన్ ఎక్సైట్ యూ, నథింగ్ కెన్ బ్రేక్ యూ. అంటే యూఆర్ లైక్ ఆల్మోస్ట్ అన్బ్రేకబుల్. ఏది మిమ్మల్ని యునో చాలా పెంచేసి చాలా తగ్గించేసి, నథింగ్. యూ బికమ్ స్టేబుల్ అండ్ దట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ సక్సెస్. దట్ ఈస్ సక్సెస్, హ్యాపీ సక్సెస్.